ఊరందరినీ భయపెట్టి పరిగెత్తించావు, ఇప్పుడు నువ్వే భయపడుతున్నావు ఏంటి? రేపు పొట్టి తుఫాన్ వస్తుందిరా. అరే చంద్రం బావా, బంగాళాఖాతం 2000 కిలోమీటర్ల దూరం, అరేబియా 1500 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత త్వరగా తుఫాన్ ఎలా వస్తుంది చెప్పు? అరే సుడిగాలు వస్తుందిరా, సరిగా చూడు. ఆకాశంలో చూస్తే అలాంటిదే కనిపించట్లేదే. మీరిద్దరు కలిసి అటువైపు చూడండి. ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పిన తుఫాన్ ఏంటో? అరే చంద్రమన్న, నువ్వు భయపడింది గంగను చూసా. వెళ్ళు వెళ్ళు, చిలకా గోరింకలా పోట్లాడుకోండి. రే రాజా, అది చిలక కాదురా, పదునెక్కిన కత్తి. కత్తొచ్చి చెయ్యి మీద పడ్డా, చెయ్యి వచ్చి కత్తి మీద పడ్డా ఒక్క చేతికే. నేను ఇక్కడి నుంచి జంపు. పారిపో రాజా, పారిపో. ఎక్కడికెళ్తావో నేను చూస్తా. ఇవాళ నీకు నా ముద్దు రుచి చూపించే తీరుతాను. ఏ చంద్రం, ఆగు. నేను ఆగను. చంద్రం, చంద్రం ఆగు బాబు, నిన్ను ఈ రోజు వదిలిపెట్టను. ఆగు. ఏ చంద్రం, ఆగు. నేను ఆగను. ఆగమంటుంటే. చంద్రం ఆగు. ఏ చంద్రం, ఆగమంటుంటే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చేతుల్లో చిక్కుకున్న కుర్రవాడా. ఇదేంటక్క, లోకమంతా రాత్రిపూట కళ్ళలు కంటే నువ్వు పగలే కళ్ళలు కంటున్నావు. అయితే ఇదంతా కలేనంటావా? అవునక్క, 100% కలే. అవునా? ఇది కలే అయితే ఆ కళను నేను నిజం చేసి తీరుతాను. అలా చేయలేదే అనుకో, నా పేరు గంగే కాదు. ఏమంటారా మీరు? నాతోనే ఉంటారా? ఉంటారా? ఇంతకీ చంద్ర ఎక్కడికి వెళ్ళాడు? నమస్తే డాక్టర్. నమస్తే. విజయ్ కాలు ఎలా ఉంది? తొందరలోనే లేచి నడవగలడు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు వెళ్ళి చూడండి. మంచిది డాక్టర్. విజయ్. చంద్రం, జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, బాగున్నాను. సత్తార్ గురించి ఏమైనా తెలిసిందా? సత్తార్, వాడి గురించే నిద్రాహారాలు మాని వెతుకుతూ ఉన్నాను. వాడెంతకాలం దాక్కోగలడు? నా చేతికి దొరకాల్సిందే సత్తార్. నేను నిన్ను వదిలిపెట్టనురా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నీ ఆరోగ్యం జాగ్రత్త. వేళకి మందులేసుకో. మంచిది. నేను బయలుదేరుతాను. సరే, మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ వస్తావుగా? చిలకలు, ముందుగానే ఆకులన్నీ చూసుకోండి. ఒకసారి కిళ్ళి వేసుకున్నాక నోరు పండలేదని, కారంగా ఉందనంటే అస్సలు ఒప్పుకోను. అంతేకాదు, డబ్బులు వాపస్ ఇవ్వను. ఇది తమిళనాడు కిళ్ళి, ఇది గుజరాత్ పాను, ఇది మరాఠీ పత్తా, ఇది బెంగాలీ బీడా, ఇది రాజస్థాన్ రాంప్యారీ. ఏ ఆకు కావాలో, ఎలాంటి కిళ్ళి వేసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. మరి నువ్వు? హాయ్ హాయ్ నా రాజా, హృదయాన్ని టచ్ చేసావు కదరా. నాలాంటి గిరాకీ ఎక్కడికెళ్ళినా దొరుకుతుంది. సర్లే, వీళ్ళలో ఎవరిని ప్యాక్ చేయమంటావో చెప్పు. అవసరం లేదు. పాన్ ఎలా ఉండాలి అంటే చూడగానే నోరు పండాలి. అలాంటి పాన్లన్నీ ఇంతకు ముందు సత్తార్ సప్లై చేసేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. అరే, నువ్వు సత్తార్ గడి గిరాకీవా? అయితే నువ్వు పెద్ద పార్టీవే అన్నమాట. సత్తార్ గురించి నన్ను అడక్కు. ఈ మధ్య వాడు పెద్దవాడైపోయాడు. నేనెక్కడా?
వాణ్ణి కలవడానికి పెద్ద పెద్ద లీడర్లే వస్తున్నారు. నో ప్రాబ్లం. వీడెవడో గాని అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయి మమ్మల్ని అడవుల పాలు చేసేలా ఉన్నాడు. వాడిని పట్టుకుంటే గాని నాకు ప్రమోషన్ రాదు. ఛీ! ఏంటి మేడం, ఉద్యోగం పేరు చెప్పి ఆ కిడ్నాపర్ కోసం అడ్డమైన ప్లేసులన్నీ తిప్పుతున్నారు? షట్ అప్. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఫైల్ ఇటు. పెన్ను. ఎక్కడ పడిందమ్మా? ఇదిగో మేడం. ఒరే హరిరామ్ చంద్, ఈ డ్యూటీ నువ్వు చెయ్యి. ఓహో మేడం, కిడ్నాపర్ దొరికాడు. కిడ్నాపర్ గోవా బాగా తింటాడు. గోవా తిని మర్డర్ చేసి శవాన్ని ఇక్కడ పడేసి వెళ్ళుంటాడు మేడం. కనిపెట్టేశాను. విల్ యు ప్లీజ్ షట్ అప్? థ్యాంక్ యూ. పగలే వెన్నెలా జగమే ఊయలా పగలే ఊహలకే Shut up. థ్యాంక్ యూ. ఫైల్ పట్టుకో. మేడం, ఈ ప్లేస్ చాలా ఖతర్నాక్ ప్లేస్ లా ఉంది. ఇక్కడికి ప్రేమికులంతా వస్తుంటారేమో అనుకుంటా. ఇక్కడే పూనం తన ఎవరితో వచ్చి కూర్చొని ఇక్కడ కాదు ఇక్కడే ఎక్కడో కూర్చొని ఒకరికొకరు యహా యహా అంటూ నవ్వుకునేవారు అనుకుంటా. పూనం రాయ్, లక్ష్మీబాయి ఉమెన్స్ హాస్టల్, పూనం. ఏంటది మేడం, ఇదేదో క్రెడిట్ కార్డులా ఉందే. అరే ఇది బ్యాంకులో కూడా దొరుకుతుంది కదా. షట్ అప్. ఓకే. అరే మావా, చల్లో బీడేంట్రా, ఈ రమ్మో తీసుకుంటే బాగుంటది కదా. నా బడ్జెట్ ఎంతే మావా? సరే బీడైతే ఓకే. అరే మావా, చిలకరా వస్తున్నట్టా మావా? అది వచ్చేదేట్రా, మనం వెళ్దాం. చూడరా చిలక, మా గూటికి వస్తావా? ఏంటి ఒంటరిగా వస్తున్నా? బేరం కుదరలేదా ఏంటి? పర్లేదులే, 5 ఉన్నాం. హోల్సేల్ బేరం 5 in 1. హీరోస్, ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నా, ఇది మా పెళ్ళానా, ఇంటి నుంచి పారిపోయేస్తే తీసుకెళ్తున్నాం. ఓ సారీ సారీ సారీ, తీసుకెళ్ళండి, హ్యాపీగా తీసుకెళ్ళండి. ఏయ్, ఒక్క విషయం చెప్పి హీరో, ఒకడికి 2 పెళ్ళాలు ఉంటారు, కానీ ఒక్క ఆవిడకి ఎంతమంది ఉన్నారు? 5. అన్నా, మహాభారతంలో ద్రౌపదికి 5 ఉన్నప్పుడు మేము 5 ఉంటే తప్ప అన్నా? సరిగ్గా చెప్పావు. తీసుకెళ్ళిరా. సరే సరే బాయ్. హీరో, ఇంకో విషయం చెప్పు. మహాభారతంలో అర్జునుడు చేపకాన్ని కొట్టి పాంచాలని గెలుచుకున్నాడు. మీరు ఈ పాంచాలని దేన్ని కొట్టి గెలుచుకున్నారు హీరో? అన్నా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదన్నా, నిన్ను కొట్టి దీన్ని తీసుకెళ్తావన్నా. ఎవడైనా సరైన వాడు నా మీద చెయ్యెత్తితే అందుకు తప్పు నాదేనేమోనని సైలెంట్గా ఊరుకుంటాను. కానీ నీలాంటి తప్పుడు ఎదవలు నా మీద చెయ్యెత్తితే చేత్తో సమాధానం చెప్పను, నా కాల్తో సమాధానం చెప్తాను. రిక్షా వస్తాడు నా. ఇదేంటి చంద్రం? ఎవత్తది? ఓ వైపు నా గుండె మండుతుంటే ఇక్కడ మీరు తున్న పొత్తుల్లో పడుకుంటారా? చెప్తాను మీ సంగతి.